గ్రామ జాతర అంటే సాధారణంగా గ్రామ దేవతలకు పూజలు చేస్తుంటారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం అరివెల్లిలో మాత్రం డిఫరెంట్. ఈ ఊళ్ళో పద్యాల స్వామి వీళ్ళకి దేవుడు. తన పద్యాలతో ఎంతో మందికి దిశానిర్దేశం చేసిన యోగి వేమన్నే వీళ్ళు పూజిస్తారు. ఆయన్నే పద్యాల స్వామిగా, కోర్కెలు తీర్చే దేవుడిగా కొలుస్తారు. అంతేకాదు, ప్రతి ఏటా వేమన జయంతి ఉత్సవాలు నిర్వహించడం ఈ గ్రామ సాంప్రదాయం. జనవరి నెలలో 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. అరివెల్లి గ్రామస్తులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పండుగ టైంలో మాత్రం ఊళ్ళో వాలిపోతారు. ధూపదీప నైవేద్యాలతో స్వామిని కొలుస్తారు. గతంలో కంటే ఈ ఏడాది ఇంకా గ్రాండ్గా జరిగాయి వేమన జయంతి ఉత్సవాలు. ఊళ్ళో వాళ్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు జనం. కోలాటాలు, స్పెషల్ ప్రోగ్రామ్స్తో 3 రోజులు సందడి సందడిగా జరిగాయి. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి భోజనాలు చేసి సరదాగా గడిపారు. వేమన ఉత్సవాల్లో మరో స్పెషాలిటీ కూడా ఉంది. జాతర టైంలో వీధి కుక్కలకు పండగే. కుక్కలు ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్లి అన్నం పెట్టడం, పక్షుల కోసం ధాన్యాన్ని రాసులుగా పోసి వాటికి ఆహారాన్ని అందించడం ఇక్కడి సాంప్రదాయం. గ్రామంలో ఎలాంటి ఒప్పందాలు జరిగినా వేమన శతకాలపైనే ప్రమాణం చేస్తామంటున్నారు జనం. ఈ గ్రామంలో సుమారుగా 89 సంవత్సరాల నుంచి ఇక్కడ యోగి వేమన జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా, అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యోగి వేమన్ని ఇక్కడ ఆరాధ్య దైవంగా పూజిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఏకైక దేవాలయం ఉన్నటువంటి గ్రామంగా ఇది ప్రసిద్ధి చెందింది. అందువల్ల ఈ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు ఎంతో సంతోషంగా, ఎంతో ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. యోగి వేమన ఇక్కడ యొక్క ప్రజల యొక్క ఆరాధ్య దైవంగా ఇక్కడ భావిస్తూ ఉంటారు. ఆయన ఒక గొప్ప కవి. ఆయన యొక్క మాటలు ఈ ప్రపంచాన్ని ఇవాళ శాసిస్తున్నాయి అంటే ఆయన యొక్క మాటల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మరి నిగూఢమైనటువంటి అర్థమని మనం అందరం అర్థం చేసుకోవచ్చు. మరి యోగి వేమన ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా గుడి లేదు అంటే మరి మనం ఆ విషయాన్ని కూడా అందరూ తెలుసుకోవచ్చు. ఇక్కడ మాత్రమే గుడి కట్టి ఆ యొక్క మహానుభావుని పూజించడం ఈ యొక్క గ్రామ ప్రజలు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. జనవరి 18వ తారీఖున జరుపుకుంటాం. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జయంతి కార్యక్రమం జరిగే రోజున గ్రామంలో ఎవరూ కూడా పస్తుండకూడదు, ఏ జీవి కూడా పస్తుండకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో పొద్దుట 8 గంటల నుంచి సాయంత్రం వరకు సందర్భం పెడతాం. కాకుండా పొద్దుట వేమన్ రెడ్డి గారిని గ్రామంలో ఊరేగించే ముందు కావిడులతో అన్న పదార్థాలను ఊరంతా తిప్పి ఊరి సునకాలకు ప్రథమంగా పెట్టి తర్వాత ఇక్కడ అన్న సందర్భాన్ని ప్రారంభిస్తారండి. 3 రోజుల పాటు జరిగిన సంబరాల్లో జనం సరదాగా గడిపారు. పిల్లా పాపలతో ఉత్సవాల్లో పాల్గొని వేమన స్వామికి పూజలు నిర్వహించారు.